హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి. వెల్కమ్ చెప్పేస్తుంది మీ మానస. ఏంటి ఈ మధ్య లైవ్ చేస్తుంది, వీడియోస్ చేయట్లేదు అనుకుంటున్నారా? అందుకే ఒక వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. నేను ఈ మధ్య బుజ్జి కుక్కర్ ఒకటి తీసుకున్నానండి, దాన్ని మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను. మర్చిపోయాను కదా. అందరూ బాగుండాలి, అందులో మీ మానస కూడా ఉండాలి. ఓకేనండి, చూడండి కుక్కర్ కదా, కొత్తది ఓపెన్ చేసి అయితే చూపించేస్తున్నాను. ఆ షైనింగ్లో నుంచి మన ఫేస్ కూడా చాలా అంటే చాలా బాగా కనపడుతుందండి. ఓకేనండి, ఇక వాళ్ళు ఇచ్చినవి ఏంటి అని మీ ముందు పెట్టేశాను. చూడండి మీరు కూడా. ఆ పేపర్ని మనం కట్ చేస్తున్నాం. ఆ పేపర్లో మనము దాని గురించి ఎలా వాడాలి, ఎలా వాడకూడదని కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ లేడీస్ అందరికీ దీని గురించి తెలిసి ఉంటుంది కాబట్టి మనం దీని గురించి ఎక్కువ చెప్పుకోదలుచుకోవట్లేదనమాట. నాకు దీంట్లో టోపీ అనేది చాలా ఇష్టం. అదేనండి, నేను విజిల్ని మాత్రం టోపీ అని అంటాను కాబట్టి నాకు ఆ టోపీ అనేది చాలా ఇష్టం. ఇక్కడ చూడండి, అదిగోండి వాళ్ళు ఇచ్చిన పేపర్ నేను అక్కడ పెట్టేశాను. 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ అనమాట అండి. ఏం చేద్దామండి, ఈ మధ్య అది లేకపోతే పని అయితే అవ్వట్లేదు. కానీ అది ఉంటే కూడా పని అవ్వదని కొంతమంది చెప్తున్నారు. సరేనండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి డెసిషన్స్ వాళ్ళవి కాబట్టి నేను తీసుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఓకేనండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్, వెయిటింగ్ ద రిజల్ట్స్. ఆల్రెడీ అందరూ నాకు తెలిసి మంచిగానే పాస్ అయిపోతారు. ఇంటర్మీడియట్ రాసిన వాళ్ళందరూ రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి వాళ్ళందరూ నెక్స్ట్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. ఓకేనండి, మీరు కూడా చక్కగా అన్నిట్లో ముందుకు వెళ్ళిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కుక్కర్ని మేము తీసుకున్నానండి. చూడండి, ఇదంటే చాలా బాగుంది. దాంట్లో నా ఫేస్ కూడా బాగా కనిపిస్తుంది. చూడండి, టోటల్గా కుక్కర్ని అయితే పెట్టేసి ఫైనల్గా నా టోపీని పెట్టేశాను. ఇదండి మొత్తానికి ఫైనల్ లుక్ అనమాట. చాలా అంటే చాలా బుజ్జిగా, చాలా క్యూట్గా ఉంది కదా. ఓకేనండి, కాకపోతే మీకు ఇంకొకటి చెప్పాలి, ఆల్మోస్ట్ అందరూ అలాగే యూస్ చేస్తారు. నేను కూడా అలాగే యూస్ చేశాను. ఇప్పుడు ఏంటంటే నేను ఈ కొత్త ప్రెషర్ కుక్కర్ని వాడేటప్పుడు ఏమైందంటేనండి, అనుకోకుండా లోపల చేయి పెట్టాను అనమాట. లోపలంతా వైట్గా వచ్చేసింది. ప్రతిదానికి మనము క్లీన్ చేసే వాడతాము. నేను అది వీడియో తీయలేకపోయాను. ఈ మొత్తానికి లోపలైతే క్లీన్ చేసి నేను ప్రెషర్ కుక్కర్ అయితే వాడడం జరిగింది. సరే, నా అలాగే మీరు కూడా అలాగే వాడతారని నాకు తెలుసు. కాకపోతే నాకు చెప్పాలనిపించింది చెప్పాను. ఇదిగోండి, వాళ్ళు మనకు పేపర్లో ఎలాగ వాడాలి, ఎలా వాడకూడదు అనేది ఇచ్చారనమాట. మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఇదేనండి నా బుల్లి వీడియో అనమాట. ప్లీజ్ నా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ముఖ్యం. మీ సపోర్ట్ లేకపోతే నేను ఎంతవరకు రాను. ఓకేనండి, సైనింగ్ ఆఫ్ మానస. ఉంటానండి, మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.